హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ ఫిట్నెస్ స్పెషలిస్ట్ హెల్సీ ఫార్మ్ ఫిట్నెస్. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. దీన్ని ఏమంటామంటే మనము ఫిట్ ఇన్ 6 అంటున్నాం. ఫిట్ ఇన్ 6 అనేది ఒక ప్రోగ్రామ్. మేము మీకోసం డిజైన్ చేసిన ఒక ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. అసలు ఎందుకు డిజైన్ చేసాం? ఎలా డిజైన్ చేసాం? దీనివల్ల మీకొచ్చే లాభం ఏంటి అనేది కంప్లీట్‌గా ఈ ప్రెజెంటేషన్‌లో మనము తెలుసుకుందాం. ఫిట్ ఇన్ 6 అనేది ఒక ప్రోగ్రామ్. మన ట్యాగ్ లైన్ ఏంటంటే హెల్తీ అండ్ ఫిట్ ఇన్ 6 మంత్స్. 6 మంత్స్ లోపల మీకు 6 ప్యాక్ కావాలన్నా, 11 ప్యాక్ కావాలన్నా, ఏది కావాలంటే అది మనము ఈ ఫిట్ ఇన్ 6 లోపల డెవలప్ చేసుకోవచ్చనమాట. 6 ప్యాక్ అనే కాదు. సో యూ విల్ బీ కన్వర్టెడ్ ఫ్రమ్ అన్‌హెల్తీ పర్సన్ టు ఎ హెల్తీ పర్సన్. సో లాట్ ఆఫ్ చేంజెస్, ఆ చేంజెస్ అనేవన్నీ మనము ఈ 6 మంత్స్ లోపల చేసుకోవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటి? చాలా ఈజీగా ఫాలో కావచ్చు. ఈజీ టు ఫాలో. ఓకే. పర్మనెంట్ రిజల్ట్స్. చాలామంది అనుకుంటారు ఫస్ట్ నేను కొన్ని రోజులు డైటింగ్ చేశాను, వెయిట్ లాస్ అయిపోతాను, తర్వాత నేను జీవితం అంతా అలానే ఉంటాను. కానీ అది కాదనమాట. సో ఎలా జీవితం అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలి, పర్మనెంట్ రిజల్ట్స్ ఎలా ఉండాలనేది మనం ఫిట్ ఇన్ 6లో చూద్దాం. అదేవిధంగా నో సైడ్ ఎఫెక్ట్స్. చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటారు వాళ్ళు ఫిట్‌గా కావడానికి, పోనీ వెయిట్ పెరగడానికి గానీ, తగ్గడానికి గానీ ఏదన్నా వాళ్ళకు మెడికల్ ప్రాబ్లమ్ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. చాలా వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటది. బట్ ఈ ఫిట్ ఇన్ 6లో మనము అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేకుండా మనము ఎలా ఫ్రమ్ అన్‌హెల్తీ పర్సన్ టు హెల్తీ పర్సన్ ఎలా జరగాలని ఈ ప్రోగ్రామ్‌లో మనం చూద్దాం. అసలు ఫిట్‌నెస్ అంటే ఏంటి? ఫిట్‌నెస్ అనేది మనకు 3 లెవెల్స్‌లో ఉంటుందన్నమాట. మనము ఫిజికల్ ఫిట్‌నెస్ అంటే ఫిజికల్‌గా అంటే బాగా చూడ్డానికి గాని, ఫిజికల్‌గా బాగా ఫిట్‌గా ఉండాలి. ఫిజియోలాజికల్ ఫిట్‌నెస్ అంటే మీ హార్ట్ బాగా ఫంక్షన్ చేయాలి, కిడ్నీ బాగా ఫంక్షన్ చేయాలి, లివర్ బాగా ఫంక్షన్ చేయాలి. సో దీన్ని ఏమంటామంటే ఫిజియోలాజికల్ ఫిట్‌నెస్ అంటామన్నమాట. అదేవిధంగా సైకలాజికల్ ఫిట్‌నెస్ అంటే ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండాలి, మంచి డెసిషన్స్ తీసుకోగలగాలి, ఇంటెలిజెన్స్ పెరగాలి. సో ఇవన్నీ మనకు ఫిట్‌నెస్ అనేది 3 లెవెల్స్‌లో ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి. ఫిజికల్ లెవెల్‌లో, ఫిజియోలాజికల్ లెవెల్‌లో, సైకలాజికల్ లెవెల్‌లో ఎలా ఫిట్‌నెస్ మనం పెంచుకోవాలని మనము ఈ ప్రోగ్రామ్‌లో డిజైన్ చేశామన్నమాట. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ వల్ల మీకొచ్చే లాభాలేంటి? ఫస్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయిన వితిన్ 6 వీక్స్ అంటే 1½ మంత్‌లోనే మీరు రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. సో 6 వీక్స్‌లో మీరు రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. మీ ఫిట్‌నెస్ గోల్స్ అన్నీ ఇంతవరకు మీరు ఏదైతే కలలు కన్నారో, నేను జనవరి 1 నుంచి మారిపోతాను, జనవరి 1 నుంచి నేను ఇంకా హెల్తీ పర్సన్‌గా మారిపోతాను, అవన్నీ మీరు 6 మంత్స్‌లోనే ఆ రిజల్ట్స్ అన్నీ పొందొచ్చు ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయితే. అదేవిధంగా ఈ రిజల్ట్స్ అనేవి పర్మనెంట్‌గా ఉంటాయి. మీ జీవితాంతం మీతోనే ఉండిపోయే రిజల్ట్స్ లాగా టెంపరరీగా ఏదో కొన్ని రోజులు ఉండిపోవడం కాకుండా పర్మనెంట్‌గా ఎలా ఉండాలని మనము ఈ ఫిట్ అండ్ 6లో నేర్చుకుంటాం. అదేవిధంగా అసలు ఫిట్ అండ్ 6లో సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుంది? సో మనము జనరల్ పబ్లిక్‌ని తీసుకున్నప్పుడు దాంట్లో 100 మందిలో ఒకరో ఇద్దరో అన్‌ఫార్చునేట్‌గా అన్‌హెల్తీగా తయారవుతారనమాట. అంటే వాళ్ళ జీన్స్‌లో ప్రాబ్లమ్ ఉండొచ్చు, మెటబాలిజంలో ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఇంకా 98% ఏదైతే ఈ 98% ఉన్నారో, ఈ 98% ఏంటంటే వాళ్ళ చేతులారా చేసుకున్న ప్రాబ్లమ్సే అనమాట. ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ కావడం వల్ల సక్సెస్ రేట్ ఏంటంటే 98% సక్సెస్ రేట్. 100 మంది మా దగ్గర జాయిన్ అయితే 98%కి సక్సెస్ అనేది చూస్తారు. ఎందుకంటే వాళ్ళ ఓన్‌గా వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల చేసుకున్నారనమాట. సో అందుకు సక్సెస్ రేట్ అనేది 98% మనము ఈ ప్రోగ్రామ్‌లో అని చెప్పొచ్చు. సో ఈ ప్రోగ్రామ్‌లో ఎవరెవరు జాయిన్ కావచ్చు? ఆడవాళ్ళు జాయిన్ కావచ్చు, మగవాళ్ళు జాయిన్ కావచ్చు. అదే థర్డ్ జెండర్ అనమాట. సో వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. ఏ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్ వీళ్ళనే కాదు, ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ ఏ ఏజ్ వాళ్ళు జాయిన్ కావాలి? ఏ ఏజ్ వాళ్ళు జాయిన్ కావాలంటే చిన్న పిల్లలు జాయిన్ కావచ్చు. అదేవిధంగా టీనేజ్‌లో ఉన్నవాళ్ళు, చాలామంది చిన్న పిల్లలు అన్‌హెల్తీగా ఉండడం చూస్తున్నాం. టీనేజర్స్ అన్‌హెల్తీగా ఉండడం చూస్తున్నాం. పెద్దవాళ్ళు అన్‌హెల్తీగా ఉండడం చూస్తున్నాం. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే ముసలివాళ్ళు అన్‌హెల్తీగా ఉండడం చూస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ ఎవరికి డిజైన్ చేయబడిందంటే చిన్న పిల్లలకి, టీనేజ్‌లో ఉన్న వాళ్ళకి, అడల్ట్ పెద్దవాళ్ళకి, అదేవిధంగా ముసలి వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ కావచ్చు టు గెట్ హెల్తీ. నెక్స్ట్ చాలామంది అనుకుంటారు, సో సార్ మా ఫుడ్ హ్యాబిట్స్ వేరే, మేము ఈ దాంట్లో జాయిన్ అవుతాం. ఫస్ట్ ఏంటంటే వీగన్స్ అంటే వీళ్ళు ఎవరంటే ఓన్లీ ప్లాంట్ ఫుడ్డే తింటారనమాట. ప్లాంట్స్కి సంబంధించిన ఫుడ్డే తింటారు. వీళ్ళు ఏం అవాయిడ్ చేస్తారు? ఆల్ అనిమల్ ఫుడ్స్. సో ఏ అనిమల్ ఫుడ్ వీళ్ళు ముట్టారనమాట. ఏమేమి ప్లాంట్ ఫుడ్ అనిమల్ ఫుడ్స్ అంటే ఎగ్స్ కానీ, మీట్ కానీ, డైరీ కానీ, పౌల్ట్రీ కానీ, ఈవెన్ మిల్క్ కానీ ముట్టరు. అదేవిధంగా హనీ కానీ ముట్టరు. అంటే అది కూడా ఒక ఇన్సెక్ట్ నుంచి వస్తుందన్నమాట. వీగన్ అంటే ఏంటంటే మొత్తం ఓన్లీ ప్లాంటే తింటారు. ఇంకా ఏ అనిమల్ మెటీరియల్ టచ్ చేయరనమాట. సో వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ వచ్చి వెజిటేరియన్. వెజిటేరియన్ అంటే ఏంటంటే వీళ్ళు ప్లాంట్ ఫుడ్స్ అన్నీ తీసుకుంటారు. అదేవిధంగా ఎగ్ తీసుకుంటారు, డైరీ తీసుకుంటారు, హనీ తీసుకుంటారు. ఎగ్స్ తీసుకుంటారు, పాలు తీసుకుంటారు, హనీ కూడా తీసుకుంటారు. వీళ్ళు అవాయిడ్ చేసేది ఏంటంటే ఫిష్,
మీట్, పౌల్ట్రీ అంటే చికెను, మటను, ఫిష్ అవాయిడ్ చేస్తారనమాట. సో వీళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆమ్నివోర్, వీళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. వీళ్ళకి సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ప్లాంట్స్ తింటారు, అనిమల్స్ తింటారు, ఏదైనా తింటారన్నమాట. వాళ్ళని ఆమ్నివోర్ అంటారన్నమాట. కొంతమంది కార్నివోర్ డైట్‌లో ఉంటారు. కార్నివోర్ డైట్ అంటే వీళ్ళు ఓన్లీ మీట్ తింటారు. మీట్ తప్ప ఇంకేం తింటారు. చికెన్ తింటారు, ఫిష్ తింటారు, పౌల్ట్రీ తింటారు. అంటే వీళ్ళు అవాయిడ్ చేసేదంటే కంప్లీట్‌గా ప్లాంట్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తారు. వీళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ కావచ్చు. సో మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏవన్నా కూడా సో మనకు ఈ ప్రోగ్రామ్‌లో అడ్రెస్ చేస్తామన్నమాట. ఎటువంటి వాళ్ళు ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వడు. ఫస్ట్ ఏంటంటే ఏదన్నా సీరియస్ డిసీజ్ ఉన్న వాళ్ళు, సీరియస్ మెటబాలిక్ డిజార్డర్ గానీ, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ, లివర్ ప్రాబ్లమ్స్ గానీ, ఈ ప్రాబ్లమ్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ కాదు. అదే మీరు ఈ ఫిట్ అవుతారా లేదా? ఈ ఈ ఫిట్ ఇన్ 6లో ప్రోగ్రామ్ అనేది కేస్ బై కేస్ మేమే దగ్గరుండి మొత్తం కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి మీరు సెట్ అవుతారా లేదా అనేది డిటర్మైన్ చేసి మీరు సెట్ అవుతారంటేనే ఆ ప్రోగ్రామ్‌లోకి తీసుకుంటామనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ అసలు హెల్త్ అంటే ఏంటి? హెల్త్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ అనేది 100% అని తీసుకున్నాం అనుకోండి. సో హెల్త్ కాంట్రిబ్యూట్ చేసేది 60% డైట్. మీరు గాన డైట్ ఫిక్స్ చేస్తే, కరెక్ట్ డైట్ తీసుకుంటే మీకు 60% ఆఫ్ ది హెల్త్ ఫిక్స్ అయినట్టు. అదేవిధంగా స్లీప్, మీరు మంచిగా నిద్రపోతే మీరు 20% హెల్తీగా మారినట్టు. మీరు బాగా ఎక్సర్సైజ్ చేస్తే 10% హెల్తీగా మారినట్టు. అదేవిధంగా మీరు స్ట్రెస్‌లెస్ లైఫ్‌లో ఉంటే అదొక 10% అనమాట. మెయిన్‌గా హెల్త్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటది. మెయిన్‌గా మోస్ట్‌లీ డిపెండ్ అయ్యేది 60%. కాకపోతే నేనేమంటానంటే 60% కాదు, 90% ఆఫ్ ది హెల్త్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ ఈట్. మీరు మంచిగా తీసుకుంటే, మంచి ఫుడ్ తీసుకుంటే మీరు 90% ఆఫ్ ది హెల్త్‌ని అచీవ్ చేసినట్లే. సో తీసుకోవడం ఒక్కటే కాదు, ఏవేవి అవాయిడ్ చేయాలి, ఏవేవి తీసుకోవాలని క్లియర్‌గా తెలుసుకోవాలి. సో మనము హెల్త్ వేరియస్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దిస్ ఇస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఈచ్ ఫ్యాక్టర్ అనమాట. ఈ ప్రోగ్రామ్‌లో ఏముంది? ఈ ప్రోగ్రామ్‌లో 2 ఉన్నాయన్నమాట. ఈ ప్రోగ్రామ్‌లో 2 ఉన్నాయి. ఒకటి హోమియోపతిక్ ట్రీట్మెంట్ అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ ట్రైనింగ్ అనమాట. లైఫ్‌లో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా నిద్రపోవాలి, లేకపోతే ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉండాలి, మీకేమన్నా ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, నిద్ర సరిగ్గా పట్టకపోతే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, మీరు ఎక్సర్సైజ్ చేయడానికి కుదరట్లేదు ఎలా చేయాలి, స్ట్రెస్‌లెస్ లైఫ్‌లో ఎలా ఉండాలి అనేదంతా మనకు ఈ లైఫ్ స్టైల్ ట్రైనింగ్ కిందకొస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం ఏమంటామంటే ఈ 6 మంత్స్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తామన్నమాట. ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఇన్ కాంబినేషన్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ మనము ఈ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్. ఓకే. నెక్స్ట్ ఎంత డ్యూరేషన్, ఎన్ని మంత్స్? ఈ ప్రోగ్రామ్ అనేది మనకు 6 మంత్స్ ఉంటుందన్నమాట. ఫిట్ ఇన్ 6 అనేది 6 మంత్స్ డ్యూరేషన్ ప్రోగ్రామ్. సో ఏ మోడ్‌లో ఉంటుంది ట్రైనింగ్ క్లాసెస్? ఫస్ట్ వచ్చి ట్రైనింగ్ క్లాసెస్ ఆన్‌లైన్ మోడ్ ఉంటుంది. అదేవిధంగా ఇన్ పర్సన్ మోడ్ ఉంటుంది. సో మోస్ట్‌లీ 99% మనుషులు ప్రిఫర్ చేసేదంటే ఆన్‌లైన్. ఎందుకంటే జస్ట్ ఈ క్లాసెస్ జరిగేటప్పుడు మీరు ఎక్కడన్నా ట్రావెలింగ్ చేస్తున్నారు, ఎక్కడన్నా ఉన్నారు, మీ ఫోన్‌లో ఇయర్ ఫోన్ పెట్టుకొని మీరు డ్రైవింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మోస్ట్‌లీ ఏంటంటే 99% ఆఫ్ ది పీపుల్ ఆన్‌లైన్‌లోనే వస్తారు. కొంతమంది ఇన్ పర్సన్‌గా కూడా రావచ్చనమాట. ఇది ట్రైనింగ్ మోడ్. మేము మీకు హోమియోపతి మెడిసిన్స్ ఎలా పంపిస్తాము? సో డైరెక్ట్‌గా మీ ఇంటికి షిప్ చేస్తాం. మీరు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా ఇండియాలో వితిన్ 3 వర్కింగ్ డేస్ మీకు మెడిసిన్స్ వస్తాయి. అదేవిధంగా యూఎస్‌లో అయితే 4 వర్కింగ్ డేస్ అవుతుంది. యూఎస్ కాకుండా ఇంకా ఏ కంట్రీ అయినా 5 వర్కింగ్ డేస్‌లో మీకు మెడిసిన్స్ అనేవి షిప్ చేస్తాం. మీరు ఇన్ పర్సన్ వచ్చినట్లయితే మీతో పాటు మెడిసిన్స్ అనేది క్యారీ చేయొచ్చనమాట. సో ఇది డెలివరీ ఎలా ఉంటుంది, లెక్చర్స్, మెడిసిన్స్ డెలివరీ ఎలా ఉంటుందనేది మనం క్లియర్‌గా తెలుసుకుందాం ఈ ఫిట్ ఇన్ 6లో. అదేవిధంగా ఈ ఫిట్ ఇన్ 6లో ఏంటంటే అసలు టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ట్రైనింగ్స్ జరుగుతాయి. ఫస్ట్ ఏంటంటే డయట్. మీరు ఫుడ్ ఎలా తీసుకోవాలి అనేది ట్రైనింగ్ ఇస్తాం. స్లీప్. సో మీరు నిద్ర సరిగా పట్టట్లేదు, దానికి కూడా నిద్రను కరెక్షన్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్. సో మీకు ఎలా ఎక్సర్సైజ్ చేయాలో తెలియదు, ఎంత ఎక్సర్సైజ్ చేయాలో తెలియదు. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంతమందికి నొప్పులుంటాయి. అవన్నీ లేకుండా ఎలా చేయాలి? అదేవిధంగా స్ట్రెస్‌లెస్ లైఫ్‌లో ఎలా ఉండాలి? సో కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. బ్రీతింగ్ టెక్నిక్స్ అవన్నీ చెప్పిస్తాం. సో దానివల్ల స్ట్రెస్‌లెస్ లైఫ్‌లోకి వెళ్ళొచ్చు. అదేవిధంగా అడిక్షన్స్, మీకు ఏ అడిక్షన్ ఉన్నా, ఆల్కహాల్ అడిక్షన్ ఉన్నా, పాన్ అడిక్షన్ ఉన్నా, లేకపోతే వీడియో గేమ్స్ అడిక్షన్ ఉన్నా, లేకపోతే ఒక అమ్మాయి అంటే అడిక్షన్ ఉన్నా, అబ్బాయి అంటే అడిక్షన్ ఉన్నా, ఆ అడిక్షన్స్‌లోంచి మిమ్మల్ని ఎలా బయటికి రావాలనేది మనము ఈ అడిక్షన్స్ టాపిక్‌లో చూస్తామన్నమాట. ఇదే కాకుండా అదర్ ఇంకా వేరేవి ఏమున్నా కూడా మనము ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. బేసిక్స్ ఆఫ్ హోమియోపతి. మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి హోమియోపతి గురించి కూడా బేసిక్స్, చాలా బేసిక్స్. హోమియోపతి మందుల్లో ఏముంటుంది? లేకపోతే హోమియోపతి మందులు ఎలా పనిచేస్తాయి? హోమియోపతి మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారు. అసలు ఎందుకు ఉండవు? అవన్నీ సింపుల్ టాపిక్స్ హోమియోపతిలో కూడా ట్రైనింగ్ ఉంటుందన్నమాట. దాంతో పాటు ఇండివిడ్యువల్ ఛాలెంజెస్. డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. సో కొంతమంది ఎక్సర్సైజ్ చేయలేరు, కొంతమంది ఫుడ్ కంట్రోల్ చేసుకోరు, కొంతమంది నిద్ర సరిగ్గా రాదు, కొంతమందిని అడిక్షన్ కంట్రోల్ చేయరు. అట్లా ఇండివిడ్యువల్‌గా మనం తీసుకొని ఇండివిడ్యువల్ ఛాలెంజెస్ కూడా అడ్రెస్ చేస్తామన్నమాట. టోటల్ ఎన్ని క్లాసెస్ ఉంటాయంటే 14 క్లాసెస్ మనకు ఈ ట్రైనింగ్‌లో ఉంటాయి.
సో ఫస్ట్ మంత్‌లో 4 ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. అంటే వీక్లీ 1 ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. సెకండ్ మంత్ నుంచి మంత్లీ 2 ట్రైనింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ప్లాన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము దీన్ని రొటేషనల్ ప్లాన్ అంటామనమాట. లేకపోతే కంటిన్యూయస్ మోడల్ అంటామనమాట. మనకి ఈ 14 క్లాసెస్ అనేవి రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటాయి. మీరు ఈ క్లాస్‌లో మధ్యలో ఎక్కడన్నా జాయిన్ గావచ్చు. ఎక్కడన్నా జాయిన్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూ కావచ్చనమాట. మళ్ళీ ఆ సైకిల్ వచ్చేటప్పటికి మీకేమవుతుందంటే ఈ బ్యాక్ ఉన్న క్లాసెస్ కూడా కలుస్తుంటాయి. సో ఇదేంటంటే ఇది స్ట్రెయిట్ లైన్ కాదనమాట. ఒకటి సర్కిల్ లాగుంటుంది. మీరు ఇక్కడ జాయిన్ కావచ్చు, ఇక్కడ జాయిన్ కావచ్చు, ఇక్కడ జాయిన్ కావచ్చు. సో ఆ సర్కిల్ అనేది కంప్లీట్ అవుతూనే కంటిన్యూ అవుతూనే ఉంటుందనమాట. సో ఈరోజు స్టార్ట్ అయ్యి ఈరోజు ఎండ్ కావాలి. అంటే మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఏ వీక్ అన్నా మీరు జాయిన్ కావచ్చు. ఇలా ఉంటుంది. సో అంత వరీ కావాల్సిన అవసరం లేదు. పాత క్లాసులు కూడా మనకు అన్ని వీడియో ఫార్మాట్‌లో ఉంటాయి. ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాం. ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఓకే. అది సైకిల్ అన్నమాట. కంటిన్యూయస్ ప్లాన్ అన్నమాట. అన్నీ మీకు రికార్డింగ్స్, లింక్స్ అన్నీ మీకు షేర్ చేస్తాము. సో మీరు ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయితే.